మనకైతే ముస్లింలకైతే ఒకే ఒక జన్మ, రెండో జన్మ మీద మేము ఆధారపడం. కానీ హిందూ మైథాలజీ ప్రకారం 7 జన్మల మీద మీరు ఆధారపడతారు. ఈ జన్మలో కానీ మీ కోరిక కానీ తీరకపోతే నెక్స్ట్ జన్మలో మీరు పుడతారని చెప్పి. అలాగే చెడు చేసినవాడు ఈ జన్మలో, ఎవరికైనా కీడు చేసినవాడు వచ్చే జన్మలో పశువుగా పుడతాడని చెప్పి మీ ధర్మాలు కూడా చెప్తున్నాయి. వాటి మీద హిందువులు బాగా భయపడతారు. ఎందుకంటే మేము ఒక అల్లాని ఆరాధిస్తాము, మొహమ్మద్ ప్రవక్త చూపించిన మార్గంలో వెళ్తాం కాబట్టి మాకు ఏదైనా భయం ఏదైనా ఉంటే అల్లాతోనే, సరేనా? హిందువులు అలా కాదు, మీరు పోతూ ఉంటారు, ఆ రోడ్డు పక్కన ఒక వినాయక స్వామి గుడి కనబడితే 2 సార్లు ఇలా పట్టుకొని ఇలా కూర్చొని లేస్తారు. మేము అది చేయము. ఎందుకంటే మాకన్నా ఎక్కువ భయము, మాకన్నా ఎక్కువ పాప భీతి హిందువుల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి హిందూ ధర్మం ఎప్పుడు కూడా ఇతరులను ఇబ్బంది పెట్టి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే నువ్వు సంతోషంగా ఉండమని చెప్పి ఏ ధర్మం కూడా చెప్పదండి. ఏ ధర్మం అయినా కానీ ఇతరులను ఇబ్బంది పెట్టమని చెప్తే అనవసరంగా, ఇక్కడ మీరు పాయింట్ నోట్ చేసుకోవాలా, మీతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. మీతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. ఎందుకంటే మీరు శూన్యంలో నుంచి, ఇసుకలో నుంచి కూడా మీరు నీళ్లు తీసే రకం మీది. మీ ఇంటర్వ్యూస్ నేను చూసినాను. మా జోలికి రానంత వరకు, మనకు ఇబ్బంది పెట్టనంత వరకు ఎవరికి కూడా మనం ఇబ్బంది పెట్టమని చెప్పి ఏ ధర్మం కూడా చెప్పదు. అనవసరంగా మీకు ఎవరైనా చంపడానికి వచ్చినారనుకోండి, మీ ఆత్మరక్షణ కోసం మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. సుప్రీంకోర్టులోనే చెప్పేసి ఉన్నారు, ఎవరైనా అన్యాయంగా మీకు చంపడానికి వస్తే మీ ఆత్మరక్షణలో ఎదుటి మనిషి చచ్చిపోయినా కానీ పోలీసు వాళ్ళు దాని మీద కేసు పెట్టడానికి లేదు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎదుటి మనిషికి మీరు నష్టపెట్టవచ్చు అని చెప్పి. కాబట్టి ఏ ధర్మం కూడా అన్యాయంగా అనవసరంగా ఎవరికి ఇబ్బంది పెట్టొద్దని చెప్తుంది. మా మీద వచ్చినప్పుడు ఎంతవరకు మనం సహనం చేసుకోగలుగుతామో అంతవరకు మనం సహనం చేసుకోవాలా, ఇస్లాం ధర్మం చెప్పేది. దాని తర్వాత దాన్ని నోటితో ఆపే ప్రయత్నం చేయాలా, నోటితో లేదా చేతితో ఆపే ప్రయత్నం చేయాలా. ఈ 2 మనం చేయలేని పరిస్థితుల్లో హిజ్రత్ చేసి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలా. అది మాకు ఇస్లాం ధర్మం నేర్పించింది. కాబట్టి ఏదైతే మీ ఇంటర్వ్యూలో మనం కొన్ని చూసినామో దాని మీద ఒక రకమైన బ్యాడ్ మెసేజ్ పోతుంది జనాల్లో. ఏందయ్యా ఒక ధార్మిక, మీరు అక్కడ ఇంట్రడక్షన్ ఏమని ఇచ్చారు, ధార్మిక పండితులు ఈయనంటే ఎవరు తెలియని వాళ్ళు ఉండరు, రకరకాలుగా ఆయన చేశాడు అని చెప్పి. అలాగే ఆయన వీడియోస్, ఆయన అట్రాక్షన్ని చూసి కొంతమంది అతనికి ఫాలోయింగ్ ఉండొచ్చు. నాకన్నా బ్రదర్ సిరాజ్కి 1,00,000 రెట్లు ఇస్లాం గురించి తెలుసు అతనికి. నేను 1% అయితే సయ్యద్ సమీ హుసేని అనే అతను 1% అయితే బ్రదర్ సిరాజుర్ రెహమాను 1000% అతను 1,00,000%. నాకన్నా 1,00,000 రెట్లు అతను బాగా తెలిసి ఉండొచ్చు. అంత తెలిసిన వ్యక్తి కూడా తప్పు ఎందుకు చెప్పాడు, అతను కావాలని చెప్పాడా లేదా మీరు కావాలని చెప్పించుకున్నారా అనేది తేల్చడానికి నేను వచ్చింది. రైట్, మీరు అంటుంది ఏంటి, సిరాజ్తో కావాలని నేను చెప్పించాను అనేది మీరు అంటున్నారు. సిరాజ్ ఏమంటున్నాడు, నేను మాట్లాడేటప్పుడు నాకు కొద్దిగా జ్వరం వచ్చింది, నా థ్రాట్ బాగాలేదు అని అంటున్నారు. ఇప్పుడు సూటిగా చెప్పాలంటే మీరు నా మీద బురద జల్లుతున్నారు. మీ వెనకాల ఇప్పుడు 4 వచ్చారు, అలాగే మొన్న సిరాజ్ వెనకాల కూడా 2-3 వచ్చారు. ఇప్పుడు వాళ్ళు దానికి సాక్ష్యం. ఈరోజు మీరు కూడా ఏమన్నా తప్పుగా మాట్లాడినా కూడా వీళ్ళు 4 సాక్ష్యం. ఇక్కడ నేనేదో ఆయన చిన్నపిల్లోడు, ఈ లడ్డు తిను, నీ తర్వాత నీ కళ్ళు తిరుగుతుంది, నేను చెప్పినట్లు చెప్పు అని ఏదో ధూపం ఇచ్చేసి నేను చెప్పమంటే చెప్పే స్థాయి ఆయనది కాదు సమీభాయ్. ఏదన్నున్నా నా మీద బురద చల్లటం బాగుంది, నేను తూడ్చుకోవటం బాగుంది, కానీ బట్ వాస్తవానికి జరిగినది ఏంటో స్పష్టంగా తెలుసుకోవడానికి మీరు వచ్చారు. ఆ కార్యక్రమంలో ఉండండి. నాది ప్రశ్న, మీది జవాబు. ఓకే, అది మీ ఇద్దరి అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. రైట్ సమీభాయ్, ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు అని అంటే, ఏదేమైనా మీ వాళ్లకు మీరే వకాలత్ ఇచ్చుకున్నట్టుంది తప్పితే కానీ ఎక్కడ కూడా న్యాయబద్ధంగా మాట్లాడుతున్నట్టుగా అయితే కనపడట్లేదు. దయచేసి నేను అడిగిన ప్రశ్న చాలా స్పష్టంగా, చాలా సూటిగా ఆయన అడిగిన విషయం ఏంటంటే, సున్నతి అనేది ఆయనకి ఎందుకు వర్తిస్తుంది ఆ ప్రశ్న అంటే, బేసిక్గా ఒక తెలుగు ఆయన ఒక హిందుత్వాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తి ఇస్లాంలో మారుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ రకమైన సున్నతి చేసుకుంటారు అండి. కామన్, నా ఫ్రెండ్స్, మీరు కూడా నా ఫ్రెండే, ఇది చాలా చిన్న విషయం. ఆ విషయాన్ని నేను అడగటంలో తప్పే లేదు. ఒక బైబుల్ చదువుకున్న సోదరుడు బాప్తిసం ఏ రకంగా తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు? హిందువుగున్నా ముస్లింగున్నా ఎవరైనా సరే క్రిస్టియానిటీని పుచ్చుకున్నప్పుడు బాప్తిసం తీసుకొనే మతాన్ని మార్చుకుంటారు. ఆ రకంగా నేను అడగటం అనేది జరిగింది. అది స్పష్టమా కాదా? సున్నతి అనేది నిజంగా అంత ప్రాధాన్యత సందర్శించుకున్న ప్రశ్ననే. మీరేమంటారు అసలు సున్నతి గురించి అడిగితే? డైవర్ట్ కాకుండానే చెప్తున్నానండి. మీరు హైదరాబాద్లో ఉన్నారు, సరేనా?
మీ ఇల్లు కూడా ఎక్కడ ఓల్డ్ సిటీ ఏరియాలో ఉంది. ఓల్డ్ సిటీ ఏరియాలో ఉన్న, న్యూ సిటీ ఏరియాలో ఉన్న, ఏడైనా కానివ్వండి, మనం భారతదేశంలో ఉన్నాము. చిన్న పల్లెటూరు 500-600 ఇల్లులు ఉండే పల్లెటూరులో అయినా కానీ 2-3 ముస్లిం కుటుంబాలు ఉంటాయి. అక్కడ ముస్లింలతో సంబంధాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ముస్లిం అన్నోడు ఖత్నా చేయించుకుంటాడు అనేది జగమెరిగిన సత్యం. అది మీరు ఇప్పుడు చాలా బ్యాలెన్స్గా, చాలా లాజిక్గా, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మీరు ఎందుకో మీరు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, కానీ మీరు బిజినెస్ వైపు ఇటు వచ్చేసినట్లున్నారు. భగవంతుడు మంచి నాలెడ్జ్ ఇచ్చున్నారు మహేందర్ గారు మీకు. మీరు అతనికి ఏమని అడగాలంటే, ముస్లింలు ఖత్నా ఎందుకు చేయించుకుంటారని మీరు అడగకూడదు. మీరు మతం మారారు కదా, మీరు ఏదో పేరు చెప్పారు కదా అతనిది, శివరామరాజు నుంచి మీరు బ్రదర్ సిరాజ్ అయినారు కదా. బ్రదర్ సిరాజ్ అయినప్పుడు మీరు ఖత్నా చేయించుకున్నారా లేదా అని అతనికి అడిగి ఉండాలా. మీరు మొత్తం ముస్లింలకు మీరు అడగకూడదు. అప్పుడు అతను ఖత్నా చేయించుకున్నాడో లేదో అనేది మీకు సమాధానం వచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా అడుగుతాను, గుండె మీద చేతేసుకొని చెప్పాలి. చెప్పండి. మీరు సిరాజ్ గారితో ఫ్రెండ్షిప్లో ఉన్నారా లేదా? సిరాజ్తో ఎందుకు ఫ్రెండ్షిప్లో ఉండానండి? అందరు, నేను నా శత్రువులతో కూడా ఫ్రెండ్షిప్తో ఉంటాను. ఇప్పుడు నేనేమంటున్నా, నేను అడగలేని ప్రశ్నని మీరే అడగండి. అదేనండి, నా మీద బాధ్యత మోపుతున్నారు కదా. నేనేది ఉద్ధరించే పండితుడిని కాదు, మీరే ఇంకా ఉద్ధరించే వాళ్ళు. నన్ను అడిగితే నాకన్నా వయసులో 10 రెట్లు పెద్ద. ఒకటి. రెండోది, ధార్మికపరమైన అంశాలు వచ్చినప్పుడు అడ్డుగా సమీ గారు ఒక్కరే నించుంటారనేది ఎంత నిజమో, నిజంగా మీకు అంతగా అనిపిస్తే ఆయనకే ఫోన్ చేసి అడగండి. ఇప్పుడు అడగండి, దాంట్లో క్లారిటీ వచ్చేస్తుంది కదా. అతనికి ఫోన్ చేసి మేము అడగాల్సిన అవసరం లేదు. ఫోన్ తీసుకొని ఒక మనిషికి మనం అవమానం పెట్టాల్సిన అవసరం లేదు. అతని గుండెల మీద చేయి పెట్టుకొని అతని అంతరాత్మకు అతను సమాధానం చెప్పుకోవాలా. అతను నిజంగా ఇస్లాం ధర్మంలో ఉన్నాడంటే, అతను నిజంగా ఇస్లాం ధర్మం మీద విశ్వాసం, నమ్మకం ఉందంటే, ఇప్పుడు వచ్చినప్పుడు చెయ్యడం ఒకటి. ఇందాక మీరు నలుగురితో కలిసి నా ఆఫీస్లోకి ప్రారంభంలో వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక ఇస్లాం సోదరుడు నా పక్కనే కూర్చున్నాడు. అవును, ఎవరో కూర్చొని ఉండారు. ఏసీ రిలేటెడ్ వర్క్ ఏదో మేము మాట్లాడుతున్నాం, మా ఫిట్టింగ్ అనుకోకుండా మీరు వచ్చారు. ఆయన్ని కూడా మీరు సున్నతి గురించి చాలా స్పష్టంగా అడిగితే, కోఇన్సిడెంట్లీ ఆయన ఎవరో మీకు కూడా తెలియదు, కోఇన్సిడెంట్లీ సున్నతి చేసుకోవచ్చు అంటే చాలా స్పష్టంగా చేసుకోవాలి, చేసుకోకపోతే లేదు అని అన్నాడు. అలాగే ఓ చిన్న ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన పిల్లోడిని అడిగినా కూడా సున్నతి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అని అంటారు. అలాంటిది బ్రదర్ సిరాజ్ గారు సున్నతి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, ఈ ఖత్నా గురించి అంత ప్రాధాన్యత లేదు అని చెప్పడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? నేను ఆయనతో చెప్పించాను, చెప్పలేదు, కాసేపు ఇవన్నీ పక్కన పెడితే నిజంగా ఎందుకు ఆ రకంగా చెప్పాల్సి వచ్చింది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు నాకు ఎలా కనబడుతుందంటే, పాము సావకూడదు, కర్ర ఇరగకూడదు అనే విధంగా అతను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సింపుల్ అది ఏందండి, ఖత్నా చేయించుకుంటారా అంటే, అవునండి ఖత్నా చేయించుకోవాలి, ఆడికి అయిపోయింది, ఆ సబ్జెక్టు ఆడికి ఎండ్ అయిపోద్ది. దాన్ని ఒక ఇష్యూలాగా అతను పెట్టేసి అతను ఏదో ఒక రకంగా కాంట్రవర్సిటీలో పోయేసి చర్చల్లో రావాలా. ఒకటి, ఇప్పుడు హిందువులకు ఇప్పుడు దాకా అతను రాధా మనోహర్ అని చెప్పి, ఎవరు ఘనపాటి అని చెప్పి, ఎవరెవరికో అతను వీడియోలో చెప్పినారు కదా, వాళ్ళ అటాక్ ఏదైతే ఇతని మీద వాళ్ళు కౌంటర్స్ ఏదైతే ఇస్తున్నారో, ఈ కౌంటర్స్లో నుంచి అతను బయటికి రావాలంటే హిందువుల మనసులు గెలుచుకోవాలనే ప్రయత్నంలో కావాలని చెప్పాడు అనిపిస్తుంది నాకైతే. ఓకే, నాకు అనిపిస్తుంది అది. ఓకే, నేను రైట్ అయినా కావచ్చు, రాంగ్ అయినా కావచ్చు.